హాయ్! సింపుల్ అండ్ ఈజీగా అల్లం చట్నీ మా స్టైల్‌లో ఎలా చేయాలో చూపిచ్చేస్తాను రండి. ముందుగా కొంచెం అల్లం, ఎండుమిర్చి, వెల్లుల్లి అండ్ కరివేపాకు. మాకు కొంచెం కరివేపాకు ఎక్కువగా ఉందని ఎక్కువగా తీసుకున్నాం. ఆ తర్వాత ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి మొత్తం వేసి లైట్‌గా వేపుకుంటూ ఉండాలి. వేపాలి. ఈ వేపుతూ ఉన్న సమయంలోనే ధనియాలు వేసుకుంటాము. వన్ బై వన్ వేసుకుంటూ ఉంటాం. ధనియాలు వేసుకుంటాం. సో, ఈ ధనియాలు కూడా లైట్‌గా వేపాలి. ఆయిల్‌లో వేపితే అరోమా బావుంటది. స్మెల్ బావుంటుందనమాట. పచ్చదనం పోతుంది. ఆ తర్వాత జీలకర్ర కూడా వేస్తాము కొంచెం. నేనిక్కడ చూపించిన క్వాంటిటీలో మీరు వేసుకుంటే సరిపోతుంది. దీనికి కొలతలు ప్రకారం ఏమి అక్కర్లేదు. సో, నెక్స్ట్ కరివేపాకు మాకు ఫ్రెష్‌గా ఎక్కువగా ఉందని ఎక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాము అంతే. కొంతమంది కరివేపాకు తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఇలా అయితే తీసి పడేయలేము కదా! మిక్సీ అయిపోతుంది కదా! సో, అట్లా. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. వేరే ఒక ప్లేట్‌లో గానీ, ఒక బౌల్‌లో గానీ తీసుకోవచ్చు. ఎందుకంటే అది కూల్ అయిన తర్వాత మిక్సీ చేయాలి అందుకు. నెక్స్ట్ అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు అల్లం. అల్లం చట్నీకి అల్లం వేసుకోవాలి కాబట్టి అల్లమే మెయిన్. సో, ఇప్పుడు ఇది కూడా మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేస్తుంటే స్మెల్ బావుంటుంది. ఫ్రై చేస్తూ ఉంటే స్మెల్ బావుంటుంది. లైటిష్ గోల్డ్ కలర్‌లో వస్తది. అంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ అల్లం కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే వాటర్ శాతం ఉంటుంది కదా అందులో. అందుకే అల్లం మాత్రం కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేయడానికి చూడండి. టోటల్‌గా అది గోల్డిష్ కలర్ వచ్చేసిన తర్వాత మీరు పక్కకు తీసేయొచ్చు. మీకు తెలుస్తది గూడా. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ఎండుమిర్చి, కరివేపాకుని మిక్సీ వేయాలి. మిక్సీ ఎప్పుడు కూడా వేడివేడిగా ఉన్న పదార్థాలు వేయకండి. మిక్సీలో పోతాయి. సో, చట్నీ కూడా అంత టేస్ట్ ఉండదు. కొంచెం కూల్ అయిన తర్వాత వేయండి. నేను ఇది పక్కకు తీసి 5-10 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మిక్సీలో వేసి ఆ మిక్సీలోనే సరిపడా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ చేసేద్దాం. మిక్సీ చేసిన తర్వాత ఇలా పౌడర్ అవుతుంది. ఈ పౌడర్‌ని మనం కారప్పొడి కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. కారప్పొడి అంటారు కదా! ఇలాగే చేస్తారు ప్రిపరేషన్. సో, ఈ కారప్పొడి పౌడర్‌లో అల్లం వేసుకోవాలి. ఏదైతే వేపాం కదా ఇందాక, ఆ అల్లం వేసుకున్నాము. ఆ తర్వాత చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టాము. సో, చింతపండు వేసాము. ఆ తర్వాత బెల్లం. ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. బెల్లం తీసుకున్నాము. బెల్లం కూడా వేసాము. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత మరొక్కసారి మిక్సీ చేసుకోవాలి. లైట్‌గా వాటర్ పోసుకుంటూ, ఆ థిక్‌నెస్ సరిపోతుందా లేదా చూసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి. కొంతమంది అల్లం చట్నీ థిక్‌గా చేసుకుంటారు. కొంతమంది లూజ్‌గా చేసుకుంటారు. అది మీ చాయిస్ అనమాట. మేమైతే కొంచెం లూజ్‌గానే చట్నీ చేసుకుంటాం. ఎందుకంటే టిఫిన్స్‌లోకి బావుండాలంటే లూజ్‌గానే ఉండాలి. ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. సో, ఫైనల్‌గా అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది ఈ అల్లం చట్నీ. ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియో గాని నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.